నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి వంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 7/3/2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, పాల్గొన మాసం, కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం ఉదయం 6:30, సూర్యాస్తమయం సాయంత్రం 6:24, తిథి చవితి రాత్రి 7:17 వరకు, నక్షత్రం చిత్త ఉదయం 11:15 వరకు. ఇక యోగాలు వృద్ధి ఉదయం 6:52 వరకు, కరణము భవ ఉదయం 6:31 వరకు, బాలవ రాత్రి 7:17 వరకు, రాహుకాలం ఉదయం 9:29 నుంచి 10:58 వరకు, గుళికాలం ఉదయం 6:30 నుంచి 8 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 1:56 నుంచి 3:26 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుంచి 12:51 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:30 నుంచి 7:18 వరకు, మరల ఉదయం 7:18 నుంచి 8:06 వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 3:53 నుంచి 5:38 వరకు, వర్జం సాయంత్రం 5:23 నుంచి 7:08 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో వ్యక్తులతో మంచి అనుకూలమైన స్నేహ సంబంధాలను పెంపొందించుకుంటూ, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటూ, అలాగే మీ యొక్క ఆలోచనలు మీకు అనుకూలంగా ఉంటూ, ఇతరులకి మీరు సహకారాన్ని అందిస్తూ, భాగస్వామి వ్యవహారాలు, వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటిలలో మీదైన మార్కుతో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్ లాంటి కార్యక్రమాలు చేయడం, ముఖ్యంగా జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలలో ఏదన్నా వారికి బహుమానాలు లాంటివి కొనివ్వడం కొరకు కావచ్చు, మరొక దానికి కావచ్చు, ధనాన్ని ఖర్చు పెట్టే నేపథ్యం అనేది అధికంగా ఉంటుంది. అలాగే వారి యొక్క వృత్తి యొక్క అభివృద్ధి విషయంలో కూడా మీ యొక్క సహకారం అనేది వాళ్ళకి అన్ని విధాల అనుకూలతల్ని ఇస్తూ ముందుకు పెడుతుంది. వృషభ రాశి. అమ్మా వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? వృషభ రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, దైనందిన జీవితంలో నూతన మార్పులు, దాంతోపాటుగా కొత్త ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, అధిక శ్రమతో మీ యొక్క హాబీలను పెంపొందించుకోవడానికి అధికంగా కృషి చేస్తారు. సంగీతానికి సంబంధించి కానీ, మ్యూజిక్ సంబంధించిన విషయాలు, డ్యాన్సింగ్ ఏదైనా సరే వాటికి సంబంధించినవి, మరి కొంతమంది మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన విషయాల మీద కూడా శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త విషయాలు నేర్చుకుంటూ మీ యొక్క రెగ్యులారిటీ ఆఫ్ లైఫ్ని మార్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. అంతేకాకుండా శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. మీ యొక్క వ్యక్తిగత విషయాల మీద శ్రద్ధ పెరుగుతుంది. మానసిక అభివృద్ధి, సంతృప్తితో చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తూ, మీ విషయాల్లో మీకు వ్యక్తిగతంగా గౌరవం, అభివృద్ధి అనేది ఏర్పడుతూ, వృత్తిపరమైన అభివృద్ధితో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి. అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుటుంబ సభ్యుల కొరకు మీరు ఆలోచిస్తారు. ముఖ్యంగా మీ సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు, అందులో కూడా ఇంకా ముఖ్యంగా మీ యొక్క స్త్రీ సంతానం యొక్క అభివృద్ధి విషయంలో వారి యొక్క సృజనాత్మకత కావచ్చు, వారి యొక్క అభివృద్ధి, వారి కొరకు తీసుకునే నిర్ణయాలు, దూర ప్రదేశాల్లో వారికి ఏదైనా ఫారెన్ రిలేటెడ్గా ఏదైనా వృత్తి కానీ, విద్యకు సంబంధించిన విషయాల్లో కానీ వారికి అవకాశాలు లాంటివి లభ్యమవడం, దానికి సంబంధించిన విద్య కొరకు మీరు వారి కొరకు ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి కూడా అనుకూలమైన సమయం. మీ క్రియేటివిటీ చాలా వరకు ఉపయోగపడుతుంది. మీ ఆలోచనలను ఉపయోగించుకొని మీ అభివృద్ధిలో దాని కీలక విషయంగా తీసుకుంటారు. తక్కువ శ్రమతో అనుకున్న ఫలితాలు సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కర్కాటక రాశి. అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. గృహంలో నూతన వస్తువుల కొనుగోలు కొరకు చక్కటి వాతావరణాన్ని ఏర్పరచుకొని కొత్త ప్లానింగ్తో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మీ ఆలోచనలలో అధిక శాతం గృహాన్ని అందంగా అలంకరించుకోవడం, గృహ వాతావరణాన్ని చక్కగా ప్రశాంతంగా పెట్టుకోవడానికి, ఇంటిని నీట్గా పెట్టుకోవడానికి, కొత్త పరికరాలు కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు, అలాగే ఖరీదైన వాహనం, ఖరీదైన గృహం, వీటికి సంబంధించిన విషయాల్లో కూడా చాలా చక్కటి శ్రద్ధ తీసుకుంటారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన విషయాల్లో ఆర్థిక పరంగా ఆగుతూ వచ్చిన విషయాలు, అది గృహానికి సంబంధించి కావచ్చు, వాహనానికి సంబంధించి కావచ్చు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో ఒక చక్కటి విషయం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ అక్కడ కూడా మీకు ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి కలుగుతున్నప్పటికీ కూడా దాన్ని మీ పుణ్యబలంతో అధిగమించడానికి మీరు ప్రయత్నం చేస్తారు. సింహరాశి.
అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సాంఘిక సంబంధాల విషయంలో వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులు లేకపోతే మీ ఆత్మీయులైన వ్యక్తులు, అందులో కూడా సోదరి వర్గంతో వారి సహకారంతో కొన్ని పనులు సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క సోదరి వర్గం కావచ్చు, ఆత్మీయులైన మిత్రుల యొక్క సహకారం అనేది, అలాగే వారితో మీరు మాట్లాడడం, వారి ద్వారా కొన్ని బహుమానాలు లాంటివి కూడా దూర ప్రదేశాల నుంచి అందుకునే పరిస్థితులు లాంటివి, మీరు ఆశించిన విషయాలలో విజయానికి వారి యొక్క సహకారం అనేది అన్ని విధాల ఉపయోగకరంగా ఉండడం, అలాగే మీరు ఏదైనా దగ్గర ప్రయాణాల కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లాంటివి, నిర్ణయ సామర్థ్యం, సహకారం, వ్యక్తుల యొక్క సహకారంతో పనులను సాధించుకోవడం చేసే ప్రయత్నాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు మీ ఆరోగ్య విషయంలో మాత్రం తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. ఆ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. కన్యా రాశి. అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. మీ వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి, ఉన్నతి మీకు ఆనందాన్ని ఇస్తుంది. ముఖ్యంగా తండ్రి, పెద్దలు వారి యొక్క సహకారం, భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కానీ వారి అభివృద్ధి కానీ మీకు మానసిక ప్రశాంతతని ఇచ్చే అవకాశం లాంటిది. వారి యొక్క పూర్వపు రుణాలు ఏదైనా ఉన్నా తీర్చేయడం, వారికి వృత్తిపరమైన అభివృద్ధి మొదలైనవన్నీ కూడా మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం. కుటుంబ వాతావరణం, గృహ వాతావరణంలో ఆర్థిక విషయాలు కానీ, కుటుంబ వాతావరణంలో సంతృప్తి కానీ మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. తులా రాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా వృత్తి విషయాల్లో అధిక శాతం శ్రద్ధ వహిస్తూ ముందుకు పెడతారు. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. మీ వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది. ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. ఇబ్బంది పెట్టే వ్యక్తుల మీద కూడా విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ప్రత్యర్థుల మీద విజయంతో, మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధితో, వ్యక్తిగత ఆకర్షణతో, నిర్ణయ సామర్థ్యంతో ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అవి మీ వృత్తిలో అభివృద్ధికి దోహదపడడానికి అవకాశం అనేది కనబడుతుంది. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి నిద్రలేమి, ఒత్తిడి చాలా అధికంగా ఉంటాయి. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి కృషి చేయాలి. అనవసరమైన ఖర్చుల్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. అయినప్పటికీ కూడా మీ యొక్క ఖర్చులలో అధిక శాతం మీ గృహానికి సంబంధించి, మీ యొక్క సంతాన వర్గం, భాగస్వామికి సంబంధించిన విషయాల మీద వారి కొరకు ఖర్చులు చేయడానికి అవకాశం అనేది అధికంగా కనబడుతుంది. వారితో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయంలో భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లాంటిది కనబడుతుంది. అలాగే వాహనాలకు సంబంధించిన విషయాల్లో కూడా చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. నూతన గృహ వాహనాల మీద దృష్టి కేటాయించడానికి అవకాశం అనేది ఉంది. దూర ప్రదేశాల్లో వ్యాపార విస్తరణ కొరకు ప్రయత్నాలు చేయడం, మీ ఆలోచనలు మీకు సంపూర్ణంగా వికసిస్తూ ముందుకు వెళ్ళడానికి, జ్ఞాపక శక్తిని అభివృద్ధి పరచుకోవడానికి చేసే ప్రయత్నాలు, స్నేహితులతో కలిపి విందు వినోదాలు మొదలైన వాటిల్లో పాల్గొనడం, అలాగే మీ కుటుంబ వాతావరణాన్ని అభివృద్ధికరంగా మంచిగా మలుచుకోవడానికి చేయడం, కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనుసు రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన విషయాల్లో చక్కటి పరిణామాలు, మీరు ఎదురు చూసిన వ్యక్తుల దగ్గర నుంచి మంచి సమాచారాలు మీకు అందడం, ఆర్థికంగా మీరు ఎదుగుదలకి చేసే ప్రయత్నాల్లో అది వారసత్వ ఆస్తులు కావచ్చు, ప్రయాణాలు కావచ్చు, అలాగే ఎదురు చూసిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉపయుక్తంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. అంతేకాకుండా మీ యొక్క వ్యక్తిగత విషయాలలో అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో మీ భాగస్వామి, వారసత్వ విషయాలు మొదలైనవన్నిటి గురించి కూడా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. చక్కటి గృహం, స్థిరాస్తులు మొదలైన వాటి మీద శ్రద్ధ వహిస్తారు. వ్యవసాయ భూముల కొరకు ఆలోచనలు చేస్తారు. నూతన వాహనం, ఖరీదైన వాహన కొనుగోలు కొరకు కూడా ఆలోచన చేస్తారు. ముఖ్యంగా దానికి సంబంధించిన లోన్లు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. వాటికి సంబంధించి కూడా మీకు అనుకూలమైన అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. చిన్ననాటి మిత్రులతో ముచ్చటించడం, వారి ద్వారా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, కొత్త ప్రాజెక్ట్స్, ఐటీ రంగంలో ఉండేవాడు కూడా చాలా వరకు అనుకూలమైన సమయంగా మనం దీన్ని భావించవచ్చు. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శాతం శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి యొక్క సహకారంతో, వారి ఆర్థిక విషయాలలో, వారి యొక్క అనుకూలతలతో, వారి యొక్క వృత్తి విషయంలో, వారి యొక్క అభివృద్ధితో కూడా కొంతవరకు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వారి యొక్క తల్లి, వారి కుటుంబ సభ్యులతో కూడా చక్కటి చర్చలు చేయడానికి అవకాశం అనేది మీకు లభ్యమవుతుంది. అంతేకాకుండా తీసుకుంటున్న నిర్ణయాలలో గృహానికి సంబంధించిన విషయాల మీద కొంత దృష్టి కేటాయిస్తూ గృహ వాహన సౌఖ్యాల కొరకు కూడా ఆలోచన చేస్తారు. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలు కూడా లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ముందుకు వెళ్ళే విషయంలో ఏదన్నా ముఖ్యంగా ఏఐ రంగానికి సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే రాబోటిక్ ఇంజనీరింగ్ మొదలైన వాటికి సంబంధించిన విషయాలు,
లేకపోతే లేటెస్ట్గా టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో వాటికి సంబంధించిన కొత్త విషయాల్ని మీరు ఆకలింపు చేసుకొని దానికి సంబంధించిన విద్యల మీద నేర్చుకోవడానికి ఎక్కువ శాతం కుతూహలాన్ని కనబరుస్తారు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉండే వాళ్ళకు కూడా చాలా వరకు అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారాన్ని మీరు కోరుకొని ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో వృత్తిపరంగా ఉన్నత స్థాయి స్త్రీల యొక్క సహకారంతో మీకు వృత్తిపరంగా కొంతవరకు అభివృద్ధికరంగా ఉంటుంది. వారి యొక్క సహకారంతో మీకు నూతన అవకాశాలు అనేవి లభ్యమవుతాయి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క ప్రత్యర్థుల మీద విజయం సాధించే విషయంలో చాలా వరకు మీరు విజయాన్ని సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే రావాల్సిన రుణాలు మీకు సమయానికి అందడం, తద్వారా మీకు కొంత ప్రశాంతత అనేది ఏర్పడడం, ముఖ్యంగా మీ తల్లి కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు అనుకూలంగా ఉండడం, ఆర్థిక విషయాలు, ఎదురు చూసిన ధనం, మీ మాట విలువ మొదలైనవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం బట్టి, ఆగుతూ వచ్చిన ధనం సమయానికి రావడం బట్టి, చక్కగా ఆకర్షణీయంగా మాట్లాడి అనుకున్న పనులను అనుకున్న సమయంలో నిర్వర్తించడానికి మీరు చేసే కార్యక్రమాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అధిక ఆత్మవిశ్వాసంతో, కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడంలో కొంత లేట్ చేసుకోవడం బట్టి కూడా వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగపరచుకోవడంలో వెనకబడే అవకాశం ఉంది అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తగిన విధంగా స్పందిస్తూ అవకాశాలని వినియోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. ముఖ్యమైన పనులలో ఆలస్యాలు, ఆటంకాలు కొంత మానసిక ప్రశాంతతని తగ్గించే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా మీ ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకుంటూ ముందుకు పడతారు. కొత్త ఆలోచనలు చేస్తారు. క్రియేటివిటీ అనుకూలంగా ఉంటుంది. కానీ ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో కావచ్చు, మీ యొక్క కొలీగ్స్ ఎవరితోనైనా సరే వారితో మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ మీదే పై చేయ విధంగా మీరు ఆలోచనలు చేయడం బట్టి కొన్ని సందర్భాల్లో వాళ్ళతో ఘర్షణాత్మకమైన వాతావరణం కూడా ఎదురయ్యే అవకాశం ఉంది కనుక వీలైనంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఇతరులకి అవకాశం ఇవ్వకుండా మానసిక ప్రశాంతతని పెంపొందించుకుంటూ ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తూ, అంటే మీరు తలపెట్టిన కార్యక్రమాల్లో కొన్నిసార్లు ఆలస్యాలు, ఆటంకాలు, దానివల్ల ప్రశాంతత కొంతవరకు తగ్గడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ యొక్క విల్ పవర్తో అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలో మీకు ఘర్షణతో కూడిన ఆలోచనలు, కొన్నిసార్లు మీ మీద మీకు విశ్వాసం విషయంలో కూడా పూర్తి స్థాయి విశ్వాసంతో తీసుకున్న నిర్ణయాలు కూడా కొన్నిసార్లు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కనుక పనులలో ఆలస్యాలని, ఆటంకాలని అధిగమించే విధంగా మీరు ముందుకు వెళ్ళాలి. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? 12 రాశుల వారు ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం విధానం అయితే దాంతో పాటుగా ప్రతిరోజు చెప్పుకున్నట్టే ఈ రోజు కూడా గోచారీచి ఎదురుతున్న సమస్యల్ని అధిగమించడానికి స్వల్ప పరిహారాల్లో భాగంగా ఈ రోజున మనం చెప్పుకునే దాంట్లో ఈ రోజున వెంకటేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్రాలు కానీ, శతనామావళి కానీ, ఆయనకి సంబంధించిన స్తోత్రాలైనా సరే, బాలాజీ గోవిందనామాలు ఏదైనా సరే అది మీకు చాలా వరకు గరుడ గమన తవ కానీ, విష్ణు సహస్రనామాలు కానీ ఏది చేసుకున్నా కూడా అది మీకు అనుకూలంగానే ఉంటుంది. చేసుకున్నా లేకపోతే విష్ణుమూర్తి పూజాది కార్యక్రమాలు చేసుకున్నా, దేవాలయ సందర్శన చేసినా ఏది మీకు అనుకూలంగా ఉందని మీరు భావిస్తారో అది చేయడం, లేకపోతే వినడం మొదలైనవన్నీ చేసుకోవడం బట్టి గోచారీచి ఎదురుతున్న సమస్యల్ని అధిగమించడానికి మీకు ఒక చక్కటి మార్గంగాను, ఆధ్యాత్మిక వృద్ధిగాను, మానసికంగా ప్రతికూలతల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళే శక్తి లభ్యమవడానికి, అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉన్న సమయంగా మనం ఈ పరిహారాలని పాటిస్తూ ముందుకు పెడతాం. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.